తెలంగాణలో బర్డ్ ఫ్లూ కలకలం. రాష్ట్రంలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదయ్యింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్లలో బర్డ్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ అయినట్లు జిల్లా పశు వైద్య అధికారి జానయ్య తెలిపారు. ఇటీవల స్థానిక కోళ్ల ఫారంలో కొన్ని కోళ్లు మృతి చెందాయని, వాటి నమూనాలు ల్యాబ్కు పంపగా వ్యాధి నిర్ధారణ అయినట్లు చెప్పారు. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కమర్షియల్ బర్డ్స్ ఏవి లేవు ఇక్కడ. ఈవెన్ ఊళ్ళో చూసినా కూడా ఈ రూరల్ బర్డ్స్ కూడా, ఈ లోకల్ బర్డ్స్ కూడా లేవు. ఏదో అతి కొద్దిగా ఉన్నట్టుగా తెలిసింది. ఏదో కొన్ని మాత్రమే ఈ లోకల్ బర్డ్స్, దేశవాళీ కోళ్ళు ఉన్నట్లుగా తెలిసింది. వాటిని మేము ఈ సాయంకాలం కానీ రేపు కానీ మేము దాన్ని కల్ చేసేస్తాం, చంపేసి తీసేస్తాం. తర్వాత ఈ 10 కిలోమీటర్స్ రేడియస్లో మనం దాన్ని ఏంటంటే సర్వేలెన్స్ జోను అక్కడ ఏం చేస్తామంటే అవన్నిటిని కూడా శాంపుల్స్ కలెక్ట్ చేసి తదుపరి పరీక్షల నిమిత్తం పైకి పంపిస్తాం. ఈ విధంగా ఇదే గ్రామంలో ఇక్కడ పోలీస్ వికెట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు పోలీస్ ఆఫీసర్ వారు. అలాగే ఇక్కడ మేము కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్లో మా సిబ్బంది నుంచి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నతాధికారులకు మేము పంపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ గుడ్లు కూడా లేవు ప్రస్తుతానికి. గుడ్లు ఇవన్నీ ఏవి కూడా బయట నుంచి వెహికల్స్ రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. నిషేధిత ప్రాంతంగా ఈ 1 కిలోమీటర్ రేడియస్ మాత్రమే, అది ఏవి బయట నుంచి ఇక్కడ తీసుకురాలేము. మా టీంలు ఉంటాయి, మా మేనేజ్మెంట్ టీం ఉంటుంది, కంట్రోల్ పోలీస్ టీం కూడా ఏర్పాటు చేస్తాను చెప్పిన. జిల్లాలో జిల్లా వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఇక్కడే ఎక్కడ లేదు, ఇదే విలేజ్ ఫస్ట్ టైం. నల్గొండ జిల్లాలో, యాదాద్రి జిల్లాలో, నల్గొండ జిల్లాలో తెలియదు. మన భువనగిరి డిస్టిక్లో ఇది నేలపట్ల గ్రామం మాత్రమే వచ్చింది ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి. అది కన్ఫర్మ్ అయింది. హై సెక్యూరిటీ ల్యాబ్ రూపాయలు వచ్చి కన్ఫర్మ్ రావడం జరిగింది. శాంపుల్ పంపించాము, తిరిగి అది కన్ఫర్మ్ అయింది. కాబట్టి ఇది ఇన్ఫెక్టెడ్ ఏరియా కంటైన్ చేయడానికి ఇవన్నీ యాక్షన్స్ తీసుకున్నాం. అంటే ఇప్పుడు ఓన్లీ బాయిలర్స్ అయినా సార్, ఇప్పుడు ఇక్కడ ఏరియాలో ఈ 1 కిలోమీటర్ రేడియస్లో ఓన్లీ బ్రాయిలర్ ఫార్మ్స్ 5 ఉన్నాయి. 5 కూడా మేము శానిటైజ్ చేసి అన్ని ప్రాపర్ యాక్షన్స్ తీసుకున్నాం. అంటే ఇదే మండలంలో ఎక్కడికైనా లేయర్ ఎగ్స్ వస్తే తినడానికి అవకాశం ఉందా? లేదు, ఇక్కడికి ఎగ్స్ ఏం రావట్లేదు. వస్తాయి కదా సార్, బయట వాళ్ళు తినచ్చు. బయట వాళ్ళు మండలంలో ఇంకో ఏరియాలో వాళ్ళు తినచ్చు, వాళ్ళు తినొచ్చు. ఇప్పుడు ఎగ్స్ అయినా చికెన్ అయినా తినడం తప్పేం లేదు. అది 70 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఈ వైరస్ కాబట్టి చనిపోతుంది. దాంతో ప్రాబ్లం లేదు, మనిషికి ఎట్లాంటి హామ్ లేదు. కేవలం ఎఫెక్ట్ అయిన బర్డ్స్ ఉన్నప్పుడు మనం వాటికి పోతే మనకు కాబట్టి కొంచెం లంగ్స్ ప్రాబ్లమ్, కొంచెం పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చి ఆస్కారం ఉంటుంది. తప్పితే దీన్ని సరిగా ప్రాపర్గా బాయిల్ చేసి 70 సెంటిగ్రేడ్ బాయిల్ చేస్తే మాత్రం మనకి హామీ లేదు. నిశ్చితంగా తినవచ్చు.